Now we will study a song just like yesterday and last night we do. ఈ సమయంలో నిన్నటి దినము మనము ధ్యానించిన విధంగా ఈ దినం కూడా ఒక కీర్తనను ధ్యానించుతాము. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Our Father in heaven, we thank you, we praise. పరలోకమందున మా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. We have come into your presence to listen to you. దేవా నీ సన్నిధికి నీ మాటలు వినడానికి మేము వచ్చి ఉన్నాము. Help us to listen, understand, and put them into practice. దేవా మేము వాక్యం వినడానికి అర్థం చేసుకోవడానికి మా జీవితం అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. By thy grace, speak to us, Lord. దేవా నీ కృపను బట్టి మాతో మాట్లాడండి. In the name of the Lord Jesus Christ, we pray. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Last night, what was the psalm we studied? నిన్నటి రాత్రి ఏ కీర్తనను ధ్యానించాము? Oh, very good. You all remember. Tonight, we will study Psalm 126. ఈ రాత్రి మనము 126వ కీర్తనను ధ్యానిస్తాము. And some of you read that. ఎవరైనా ఒకరు 126వ కీర్తన చదువుతారా? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగని వారిగా ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన ఆ వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు తిరుగువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోగు దిక్కువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. Now, you all have your Bible open. మీరందరూ బైబిల్ తెరిచించారు కదా? Right? Something like that. Who wrote this song? ఈ కీర్తనను ఎవరు రాశారు? అవునా? Sure. అవునా? చూడండి. చెప్పండి. ఎవరు రాశారు? కాదుగా? నీ బుక్లో అక్కడ ఉందా? లేదు. Then who wrote this? మరి ఎవరు రాశారు? We don't know. మనకు తెలియదు. So let us not assume who wrote the song, but David didn't write this. మరి ఎవరు రాశారు మనం నిలుచుకోవద్దు. దావీదైతే దీన్ని రాయలేదు. And this is also one of the songs of Asaph. ఇది కూడా యాత్రా కీర్తన. Because when they composed song of Asaph, they selected this song. ఓ యాత్రా కీర్తనను కూడా రాస్తున్నప్పుడు ఈ కీర్తనను కూడా వారు ఎంచుకున్నారు. What does the first verse say? మొదటి వచనంలో ఏమని రాయబడింది? When the Lord brought back the captivity of Zion, we were like those who slept. సీయోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె ఉంటిమి. So, we don't know who wrote the song, but when did they write this song? ఈ కీర్తనను ఎవరు రాశారో మనకు తెలియదు కానీ ఎప్పుడు రాశారో ఇక్కడ రాయబడింది. When did they, at what context did they write? ఏ సందర్భంలో రాశారు? ఎప్పుడు రాశారు? See, whenever a song writer writes a song, he will have a context. కీర్తన And depending on the context, he will write this song. కీర్తనాకారుడు ఒక కీర్తన రాసేటప్పుడు ఒక సందర్భం ఎంచుకొని ఆ సందర్భానుసారంగా కీర్తన రాస్తారు. How do we know
psalm, if you read the psalm, then you will understand what was happening. ఆ కీర్తన యొక్క సందర్భము మనకి ఎట్లా అర్థమవుతుంది? మనం ఆ కీర్తన చదివినప్పుడు ఆ కీర్తన ఏ సందర్భంలో రాయబడుతుందో కూడా మనకు అర్థమవుతుంది. Now, when we read this psalm, can we guess at what context the psalmist writes this psalm? ఈ కీర్తన చదివినప్పుడు ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో మీరు ఎవరైనా చెప్పగలరా? Yes, very good, very good. Now, I have to preach and I have to teach how to study a psalm, and finally, I should make you understand and take some decisions. There are three processes. I should teach you how to study a psalm, and I should also teach what is the meaning of the psalm, and finally, what is the takeaway, what you will. These are the three purposes. మీకు ఒక 3 విషయాలు ఈ సమయంలో చెప్తాను. ఏంటంటే కీర్తనను చదవటం ఎలా చదవాలి, కీర్తనను అర్థం చేసుకోవడం ఎట్లా, దాని నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటి, దాని సందర్భం ఏంటి అనే 3 విషయాలు మనం చూద్దాం. First of all, as the sister said, most of the Bible commentators say this was a psalm written by the exiled captives of Babylon. సహోదరి చెప్పినట్లుగా చాలా మంది బైబిల్ వ్యాఖ్యాతలు ఏమని చెప్పారు అంటే ఈ కీర్తన చెరలో ఉన్న వాళ్ళు బబులోను నుంచి చెరలో నుండి కొనుక్కోబడిన వారు రాసిన ఆ సమయంలో రాసిన కీర్తన. When did Israel return from Babylon? ఇశ్రాయేలీయులు బబులోను నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఎప్పుడు తిరిగి వచ్చారు? ఎవరు ఇశ్రాయేలీయులను బబులోను యొక్క చెరలో నుంచి బయటకు తీసుకొని వచ్చారు? Zerubbabel, Nehemiah. If you read those books, you will understand they came from Babylon. జెరుబ్బాబెలు అదేవిధంగా ఎజ్రా నెహెమ్యా గ్రంథాలను చదివినట్లయితే వాళ్ళు ఏ విధంగా బయటకు తీసుకొని వచ్చారో మనకు అక్కడ రాయబడి ఉంటుంది. Now let us assume that this song was written for the exiles of Babylon. Let us assume. మనము ఈ కీర్తన బబులోను నుంచి బయటకు వచ్చిన చెరలో నుంచి బయటకు వచ్చిన వారి ద్వారా రాయబడి ఆ సందర్భంలో రాయబడి మనం ఊహించుకున్నాం. Even if they don't listen to hear me, they have to help us. When you read through, you find certain things already in the context. మనము చదివినప్పుడు ఈ కీర్తనలో ఈ చెర గురించి రాయబడిన సందర్భమే కానీ ఆ తర్వాత వచనాల్లో చూసినప్పుడు దానికి కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. Because the first few verses say it was like a dream that we had, our mouth was filled with laughter, but at the end it is telling those who sow in tears, he carries for continually weeping, sowing. So he starts in a happy mode but ends in a crying mode. ఈ 126వ కీర్తన మొదటి కొన్ని వచనాలు చూసినట్లయితే మేము సంతోషంతో ఉన్నాము అనేసి నోటి నిండా నవ్వు ఉన్నది అని ఆ విధంగా సంతోషంతో రాయబడిన మాటలుగా ఉన్నాయి. తర్వాత చివరి వచనాలు చూసినట్లయితే కన్నీటి విలువ గురించి విద్యుల గురించి రాయబడి ఉంటుందండి. మొదటి కొన్ని వచనాలు సంతోషంతోనూ చివరి వచనాలు దుఃఖంతోనూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు కాబట్టి నెమ్మదిగా చెప్తున్నాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. So it is not exactly telling you the context of coming back from Babylon. There may be some other context. బబులోను నుంచి బయటికి వచ్చే సందర్భం మాత్రమే కాదు, ఇంకా మరి ఏదైనా సందర్భం కూడా ఉండొచ్చు. Now let me explain another context in which the psalmist can write this type of song. ఇలాంటి కీర్తనలను ఇంకా మరి ఏ సందర్భాల్లో రాయొచ్చు, ఇంకొక సందర్భాన్ని మీకు చెప్తాను. Suppose Israel had a family
ఒకవేళ ఒక ఇజ్రాయెల్ కి ఒక కుటుంబం ఉంది అనుకోండి, ఐ మీన్ కరువు వచ్చింది అనుకోండి, there was no rain for many years. ఎన్నో సంవత్సరాలు వర్షాలు పడట్లేదు. So they all went out of Israel. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. Then when they had that Israel had good rain, they returned. వారికి మళ్ళా మంచి వర్షాలు పడినప్పుడు మళ్ళా తిరిగి వెనక్కి వచ్చారు. And when they returned, now they have to sow. They have to, when they return, they come happily. That is what is returning. వారు ఆ విధంగా వర్షాలు పడినప్పుడు తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు వారు మళ్ళా విత్తనాలు విత్తాలి కదా, వారు సంతోషంతో వెనక్కి తిరిగి వచ్చారు. అలాంటి సందర్భం రాయబడింది. That means there was a failure of harvest for many years, and all the Israelites went out of Israel to some other country. అక్కడున్న వ్యవసాయం చేసే వాళ్ళు కానీ వారికి కానీ అవన్నీ పంటలన్నీ నష్టపోయి వాళ్ళు ఆ దేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. Do we have any evidence that Israelites went out of Israel due to famine? కరువు వచ్చి ఇశ్రాయేలీయులు వారి దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రూతు గారి పిల్లలు Ruth, Naomi, they went outside. Yes, then who else went outside? ముందు నయమి వెళ్ళారు. ఇంకా మోయాబు దేశానికి వెళ్ళారు. They went to Moab. When there was a famine, Ruth, Naomi, she went to Moab. యాకోబు సంతానం ఐగుప్తుకు వెళ్ళారు. Jacob and all his sons, they went to Egypt. Yeah. Yes. Anybody else? ఇంకెవరైనా వెళ్ళారా? Abraham, yes, you know Bible well, right? So, I would ask you, listen to the thing. Abraham, in Genesis chapter 12, verse 10, we read, can someone read that? ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా అక్కడ చదవగలరా? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. Ah. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున Ah. అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించే Because of the famine, Abraham shifted from Israel to Egypt. కరువు ఆ దేశంలో భారంగా ఉన్నది కనుక అబ్రహాము ఇశ్రాయేల్ నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. Likewise, Isaac also went from Israel to Egypt. అలాగే ఇస్సాకు కూడా ఆ ఇశ్రాయేల్ దేశం నుండి ఐగుప్తుకు వెళ్ళాడు. But it is not imaginable for those who live in India, but for Israelites, that actually thing happening again and again in their life. మనము ఇండియాలో ఉండే మనము దాన్ని ఊహించలేము, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉండే వాళ్ళు వారికి మరలా మరలా ఆ విధంగా జరిగింది. If there is no rain for 5 years, they won't be able to sow, they won't have anything to eat, so they will leave their houses and go to some other country. ఒక 5 సంవత్సరాలు వర్షాలు లేక వాళ్ళకి ఏ పంటలు లేనప్పుడు, వారికి తినడానికి ఆహారం ఏం లేనప్పుడు వారి దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ ఇంట్లోని విడిచిపెట్టి వేరే చోటికి వాళ్ళు వెళ్ళేవారు. And after a few years, when they have here that it has started raining now the rivers are flowing with water in Israel, they will return. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేల్లో వర్షాలు పడుతున్నాయి, మరలా మొత్తం నీళ్లు నదులని సమృద్ధిగా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారు. So when they return, they have almost exhausted all their stock, food stock, and they may have a little food grains, with that they have to return. వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంతా కూడా వాళ్ళు అయిపోతుంది, వాళ్ళకున్న కొంత ధాన్యముతో తిరిగి వెనక్కి వచ్చేవారు. Now suppose there is one sack full of rice, and the father says, we will sow this in our land and wait for how many months? How many months they will wait? ఒక బ్యాగ్ మీద విత్తనాలు ఉన్నాయనుకోండి మనం చల్లడానికి, వాళ్ళు దాన్ని ఎంత కాలము వాళ్ళు తినగలరు? Suppose one family returned from some country and they have one sack full of rice. And the father says, it is raining now, so we will sow this sack full of rice and they will wait for harvest. How many months they have to wait?
ఒక కుటుంబం ఉందనుకోండి, వాళ్ళు తిరిగి వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఒక గోనె సంచి నిండా కనుక విత్తనాలు ఉన్నాయి. వాళ్ళు ఆ విత్తనాలు చల్లి వాళ్ళ ఆహారం పొందుకోవాలి. ఆ విత్తనాలు పండి ఆహారం రావడానికి ఎన్ని నెలలు పడుతుంది? So they have to wait for another 5 months. So when the father tells the family, we have only 1 sack full of rice. Now I am going to take them to sow. Will the family be happy? అప్పుడు ఒక తండ్రి ఒక కుటుంబంతో ఈ విధంగా చెప్పాడు అనుకోండి, మన దగ్గర ఒక గోనె సంచి నిండా విత్తనాలు మాత్రమే ఉన్నాయి, వీటిని తీసుకెళ్లి నేను చల్లి పంట వేయాలి అన్నప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుందా? Because only 1 sack full of rice is there, and the father is telling we will sow it. Then for 1 month, 2 months, 3 months, another 3 months, what will we do? ఒక గోనె సంచి నిండా మాత్రం విత్తనాలు ఉన్నాయి, అది కొంతకాలానికి వస్తుంది, తర్వాత మిగతా నెలలకి ఏం చేస్తారు? So as the father carries the seed, he will cry. కాబట్టి ఆ విత్తనాలు తీసుకొని చల్లేటప్పుడు ఆ తండ్రి ఏడుస్తూ ఉంటాడు. That's what is written in verse 6. అదే ఇక్కడ 6వ వచనంలో రాయబడి ఉంది. He who continually goes forth weeping, bearing seed for sowing. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. First day he has to go weeping and sow, and then after a few months he will reap and come happy. మొదట పిడికి విత్తనాలు తీసుకొని ఏడుస్తూ పోయి విత్తేవాడు, తర్వాత సంతోషగానంతో పనులన్నిటిని మోసుకొని తిరిగి So వస్తారు. this is the contrast. Now after 5 years they hear that Israel gets a lot of rain. It has become green. We can go back to Israel. That was the contrast. ఇది సందర్భము. వారు ఆ విధంగా కొంతకాలం తర్వాత మరలా ఇశ్రాయేల్లో వర్షాలు పడుతున్నాయి, మరలా మనం తిరిగి వెళ్ళొచ్చు అనేసి ఆ విధంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. Do you understand? అర్థమవుతుందా? Don't understand. So sadly telling you. చాలా దుఃఖంతో చెప్తున్నారు. అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. We should think and read the Bible as it is written. So take time to understand the word of God. అంటే మనము చదివేటప్పుడు ఏం చదువుతున్నాం అనేది చూసి ధ్యానించాలి, మనం అర్థం చేసుకోవాలి. Now verses 1 to 3 say it gives an idea about the emotions of the believers. Emotions. మొదటి 3 వచనాలు చూసినట్లయితే ఇక్కడ విశ్వాసుల యొక్క వారి Emotions. వారి భావోద్వేగాలు. What are the emotions written there? ఇక్కడ ఏ భావోద్వేగాల గురించి ఇక్కడ రాయబడిందో చెప్తారా? మొదటి 3 వచనాలు. 126వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఏ భావోద్వేగాలు వాళ్ళు కుదురవుతున్నారో చెప్పగలరా? హ్యాపీనెస్, సంతోషం. సంతోషం. Our mouths were filled with laughter. మన నోటి నిండా నవ్వుండెను. So we are filled with laughter. మన నోటి నిండా నవ్వు ఉండెను. And our tongue with singing. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. And in the 5th verse, I am crying tears. 5వ వచనంలో కన్నీళ్లు విడుచుచు విత్తువారు. And in the 6th verse, goes forth weeping. 6వ వచనంలో ఏడ్చుచు పోవారు. So a Christian will have all these emotions. కాబట్టి ఒక క్రైస్తవునికి ఈ భావోద్వేగాలన్నీ ఉంటాయి. Laughter, సంతోషము, singing, ఆనంద గానము, crying, ఏడ్చుట, shedding tears. కన్నీళ్లు విడుచుట. All these are Christian emotions. ఇవన్నీ కూడా క్రైస్తవుని యొక్క భావోద్వేగాలు. See,
there is a difference between Hebrew expressions and England expressions. That is English people expression. హెబ్రీల యొక్క వారి యొక్క భావోద్వేగాలను చెప్పే విధానంలోనూ ఇంగ్లాండ్ వారి యొక్క దాంట్లోనూ తేడా ఉంటుంది. If you tell a joke to the Israelites, he will tell, ha 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 ha, like that he will laugh. ఇశ్రాయేలుకు ఒక హాస్యం చెప్పారంటే వాళ్ళు ఎంత చక్కగా నవ్వుతారు. If you tell a joke to an English man, he will laugh. అదే ఇంగ్లీష్ వాళ్ళకి జోక్ చెప్పారంటే వాళ్ళు కామ్గా ఉంటారు. No sound is coming. And we Indians value the English system better than the Hebrew system. మన భారతీయులము ఈ హీబ్రూ సిస్టమ్ కంటే కూడా ఈ ఇంగ్లాండ్ వాళ్ళ పద్ధతిని ఎక్కువగా ఇష్టపడతాం. Because Hebrew system is a biblical system. ఎందుకంటే హీబ్రూ సిస్టమ్ అనేది అది బైబిల్ But సంబంధించినది. England system is the one who we had recently. ఇంగ్లాండ్ సిస్టమ్ అనేది అది ఈ మధ్య కాలంలో వచ్చినది. So everywhere people tell, don't cry, you keep all your sorrow. కాబట్టి ప్రతి చోట ప్రజలందరూ అంటారు ఏడవద్దు, మీ దుఃఖం అంతా లోపల పెట్టుకోండి అని. Don't tell to others. ఇతరులకు చెప్పొద్దు అని. Control yourself. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అని. And don't laugh. నవ్వొద్దు అని. Even if there is a good joke is said, don't just smile. మంచి జోక్ చెప్పినా కానీ నవ్వొద్దు, ఓకట్ల స్మైల్ ఇవ్వండి. That is not Christian life. అది క్రైస్తవ జీవితం కాదు. Christians should laugh freely when there is a happy thing happening. క్రైస్తవుడు ఏదైనా సంతోషకరమైన విషయం జరిగినప్పుడు ఎంత చక్కగా నవ్వాలి. And the Christians should also cry, shedding tears when there is something battling. ఏదైనా కానీ చెడు విషయం జరిగినప్పుడు మనం కన్నీళ్లు విడుస్తూ ఏడ్చేవారిగా ఉండాలి. Do you know anybody who wept in the presence of God? దేవుడి సన్నిధిలో ఏడ్చిన వారి గురించి ఎవరి గురించి మీకు తెలుసా? Very good. You all know Bible very good. Hannah kept in 1 Samuel chapter 1 verse 10 we read. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. And she was in bitterness of soul and prayed to the Lord and wept. బహు దుఃఖభ్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. So when you come to the presence of God, if you come with the problem, you cry in the presence of God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదైనా బాధతో వస్తే దేవుని సన్నిధిలో ఏడవాలి. Then you need not cry on the road. You come to the church and pour out your heart. రోడ్డు మీద బయట ఏడవడం అవసరం లేదు. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. Because God, in the presence of God, God wants to see all your emotion, how you are affected. You should pour your heart in the presence of God. ఎందుకంటే దేవుడి సన్నిధిలో దేవుడు మీ భావోద్వేగాలు మీరు ఏ విధంగా ఉన్నారనేది ఆయన తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన హృదయంలో ఏమున్నదో అదంతా కూడా దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. I will explain it with a small incident that happened. In the bus, when I was traveling, I had a practice. Whenever I get a seat, I will give a thanks to the fellow who is sitting by my side. ఒక ఉదాహరణ ద్వారా నేను మీకు చెప్తాను. ఏంటంటే నేను ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు నాకు ఒక సీట్ దొరికిందంటే నా పక్కన కూర్చునే వారికి ఇస్తాను. ఓకే ట్రాక్స్ ఇస్తాను, అంటే కరపత్రికలు ఇస్తాను. You can also do that. మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు. Now, suppose you have tracks with you and you look at the person who is sitting. He is a very strong one. Will you please begin? ఒకవేళ కనుక మీ పక్కన కూర్చున్న వాళ్ళు మంచిగా ఆధార బాబులు అయి ఉంటే మీరు వెంటనే కరపత్రిక తీసిస్తారా? If there is a poor fellow, you will even try. Come on, what I why do you say? I have this track given them. But if the fellow is a military fellow, will you give? ఒక పేద వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే వెంటనే అతనికి మనం కరపత్రికలు ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ ఒక ఆర్మీ వ్యక్తి ఒక విధంగా ఉంటే మనం ఇవ్వడానికి ఇష్టపడతామా? But I have decided to God, if I get the seat, I will give the tracks. So
So I decided that now I have to give this below the track. నేనేం తీర్మానం చేసుకున్నానంటే నేను బస్సులో నాకు సీట్ దొరికిన ప్రతిసారి నా పక్కన ఎవరైతే ఉన్నారో వారికి కరపత్రికలు ఇవ్వాలని నేను తీర్మానం చేసుకున్నాను. You can also decide like this. Whenever you travel, you have some tracks in your bag. You have a lot of tracks in your bag. You have 2 or 3 tracks. And pray to God. If I get the seat, I will give you the track. మీరు కూడా ఇట్లాంటి తీర్మానం చేసుకోండి. మీ దగ్గర కూడా బ్యాగ్స్ ఉంటాయి కదా, మీ బ్యాగ్లో కూడా కరపత్రికలు తీసుకొని వెళ్ళండి. మీరు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకోండి, నాకు అంత సీట్ దొరికితే నేను కరపత్రికలను పక్కన ఉన్న వారికి ఇస్తాను అని. I gave 1 track to him. ఆ వ్యక్తికి నేను ఒక కరపత్రిక ఇచ్చాను. So immediately he started preaching. వెంటనే ఆ వ్యక్తి నాకు బోధించడం ఆరంభించాడు. Two people always shouting, hallelujah, hallelujah, hallelujah. Everywhere, in this street, that street, all the streets you have small circles and make a lot of noise. ఆ వ్యక్తి వెంటనే ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మీరు ప్రతిసారి కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి అరుస్తూ ఎంతో గోల్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అని. Why don't you worship your God silently? మీరెందుకు మీ దేవుని మౌనంగా ఆరాధించకూడదు అని నేను అడిగాడు. No, I just gave 1 track to this friend and he has started preaching me. నేను ఒక కరపత్రిక ఇచ్చాను, కానీ అతను నాకు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. So I said, yes. So let us read Psalm 46. I said, I took Psalm 46. నేను అతనితో అన్నాను, సరే 46వ కీర్తన చదువుదామని చెప్పాను అతనికి. Psalm 46, the last few verses. 46వ కీర్తనలో చివరి వచనాలు. 10th verse. 10వ వచనము. ఊరకుండుడి. Be still. నేనే దేవుడు. ఊరకుండుడి. నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్ని జనులలో. Okay. రామ్. Yes. Be still. Be silent. And know that I am God. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. Then immediately he said, yes. The Bible also says, you should be silent and you should follow. వెంటనే అతను కూడా చెప్పాడు, ఇదిగో మీ బైబిల్లో కూడా రాయబడింది ఊరకుండాలి, కాబట్టి మీరు మౌనంగా ఉండాలి అని. Then I asked him, come on, let us continue reading. And we will read Psalm 47. అప్పుడు నేను అన్నాను, మనము చదవడము ఇంకా కొంచెం ముందు చదువుకుందామని చెప్పి 47వ కీర్తన కూడా చదువుదామని చెప్పాను. What does the 47th Psalm say? 47వ కీర్తనలో ఏమని రాయబడింది? మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చప్పట్లు కొట్టండి. జయధ్వనులతో సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. హల్లెలూయా. In the presence of God, we sit silently and worship, and we also shout and worship. నేను అప్పుడు ఆ వ్యక్తితో చెప్పాను, దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మౌనంగా కూర్చొని ఆరాధిస్తాము, కొన్నిసార్లు ఆర్భాటంతో దేవుని ఆరాధిస్తాము. Both are biblical. We are taught to do both of these. ఆ రెండు కూడా వాక్యానుసారమైనవే, మనం రెండు కూడా చేయవచ్చు. So then he kept silent and he continued to stand. అప్పుడు అతను మౌనంగా ఉండిపోయాడు. And another incident happened. మరి ఒక సందర్భం జరిగింది. We used to go to the St. Thomas Mount for prayer. సెయింట్ థామస్ కొండకి ప్రార్థన చేసుకోవడానికి మేము వెళ్ళేవారము. Vijay Kumar, you may be the once or twice you would have come here. Vijay Kumar, for the first time I met him back. సహోదరు విజయ్ కుమార్ గారు ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు. Kallam, we were at that time we were working in the airport. అతన్ని కలుసుకోవడం అదే మొదటిసారి. And there was a time for prayer. అది ప్రార్థనా సమయం. And the Devasahayam was leading the prayer. He said everyone scattered all through the mountain hill and prayed. ప్రార్థనా సమయం దేవసహాయం గారు కూడా ప్రార్థన నడిపిస్తున్నప్పుడు అందరూ కొండ మీద అటు ఇటుగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. Suddenly I heard a voice. I heard some sound. ఒకసారిగా అంతం చేసినట్లుగా శబ్దం విన్నారు. Sister గారు అంత శబ్దం ఏమి వినలేదు.
kata sabdam di bawah. Up. So I opened my eyes and what is happening to you man? అంకుల్ వెంటనే కళ్ళు తెరిచి ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది అని చూశారు. Whether he is laughing or crying. అతను నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా అని చూశారు. A lot of sound you are making. After nowadays I don't hear. He has also become a polished Christian, English Christian. So in the presence of God, we are free to pour out our heart. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమరించుకోవడానికి మనకి అవకాశం ఉంది. Now in second verse, what is the impact in verse 2, the last line? Then they said among the nations. మనము రెండవ వచనం చూసినట్లయితే చివరి భాగంలో అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. Hallelujah. Hallelujah. When will the people tell? When your mouth is filled with laughter and when you start singing, the people who are listening from outside, they will tell their God has done great things for them, and because of that they sing. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని మన గురించి ఇతరులు ఎప్పుడు చెప్పుకుంటారు? మన నోటి నుండి నవ్వున్నప్పుడు, మన నాలుక ఆనందగానంతో నిండి ఉన్నప్పుడు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు మన గురించి చెప్పుకుంటారు. So the worship place, the sound of worship should be heard around all the place, and they should understand because these people are blessed, they are making joyful noise. మనం ఆరాధన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు ఆ స్తుతి యొక్క శబ్దం చుట్టుపక్కల కూడా అంతా వినిపించాలి. వారు విన్నప్పుడు వీరు సంతోషంతో నింపబడ్డారు కాబట్టి ఈ విధంగా స్తుతిస్తున్నారని వారు గ్రహించేలా ఉండాలి. The Lord has done great things for them, and they are joyful. యెహోవా వీరి కొరకు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై. Hallelujah. Hallelujah. So, when you make a joyful sound, joyful noise, who will first testify? The people all around. They will tell their God has done great things for them. మనము ఆ గొప్ప సంతోషంతో మనము నిండి ఉన్నప్పుడు, మనము ఆ విధంగా ఆనందగానం చేసినప్పుడు మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? మన చుట్టూ ఉన్నవారు వారు మొదట చెప్తారు, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశారు అని. Now we see two kinds of churches. మనకి రెండు విధములైన చర్చెస్ కనిపిస్తాయి. Some churches are so allergic to noise. కొన్ని సంఘాలు శబ్దానికి లేకపోతే అల్లరికి వారు చాలా దూరంగా ఉంటారు. They are so allergic to the noise. కాబట్టి ఆ శబ్దానికి అల్లరికి వారు చాలా అలర్జిక్ గా ఉంటారు. They even when they sing, they will not make any louder voice. పాడేటప్పుడు కూడా కొంచెం కూడా గట్టిగా కూడా పాడరు. And they will not open their mouth and sing. వారు నోరు తెరచి పాడరు. I had been to Delhi. నేను ఢిల్లీకి ఒకసారి వెళ్ళాను. Delhi Methodist Centenary Methodist Church. సెంటనరీ మెథడిస్ట్ చర్చ్ కి వెళ్ళినప్పుడు And the pastor announced a song, and the song number was displayed. అక్కడ సేవకులు దైవజనులు ఒక సాంగ్ నెంబర్ పాట సంఖ్యను చెప్పారు. And the pianist started playing the song. కీబోర్డ్ వాయించేతను కూడా పాటను ప్రారంభించాడు. And there was a man sitting by my side. He started humming. And then he was humming. అట్ నా పక్కన ఉన్న వ్యక్తి కూడా పాటను హమ్ చేయడం అంటే పాడటం ప్రారంభించాడు. So I thought, okay, very good. At least I don't know the tune of the song, but my friend who is sitting, he knows the song. అంకుల్కి అయితే ఆ పాట ఏ విధంగా పాడాలో తెలియదు, కానీ పక్కన కూర్చున్న వ్యక్తి పాడటం తెలుసు. Then they started singing the song. అప్పుడు వాళ్ళందరూ పాట పాడటం ప్రారంభించారు. I opened and showed him the book. నేను పుస్తకం తెరిచి పాటను చూపించాను. And he was not singing the song. అతను ఆ పాటను పాడట్లేదు. He said, "No, brother, they are not singing this song."
అతను అన్నాడు లేదు లేదు వారు ఈ పాట పాడట్లేదు అన్నాడు. Then I said, no, there the display is Psalm number 426. I am having 426 songs. ఇదిగో అక్కడ స్క్రీన్ మీద ఈ పాట సంఖ్య చూపిస్తున్నారు కదా, నేను కూడా అదే పాట సంఖ్య తీశాను కదా అని No, they are singing some other song. కానీ ఆ వ్యక్తి అన్నాడు లేదు లేదు వేరే ఏదో పాట Then పాడుతున్నారు I అన్నాడు. looked in the front row what song they are keeping in their book. They were also keeping 426. ముందు కూర్చున్న వారి బుక్స్ లో చూశాను, వారు కూడా ఏ పాట పేజీ తీశారని చూస్తే వారు కూడా 426 సంఖ్య పాటలు తీశారు. The 426, the front row is also keeping 400. I know this song only they are singing. కాబట్టి అక్కడ స్క్రీన్ లో కూడా అదే పాట సంఖ్య రాయబడింది, ముందున్న వాళ్ళు కూడా అదే పాట సంఖ్యను తీశారు. By the time during our argument, 2 stanzas over. మేము ఆ విధంగా మాట్లాడుకునే సమయంలో 2 పల్లవులు కూడా చరణాలు కూడా అయిపోయాయి. Then he said finally, yes, they are singing that song. అంతా అయిపోయే సమయంలో అతను అన్నాడు అవును ఈ పాటనే పాడుతున్నారు అని అప్పుడు చెప్పాడు. Why all this confusion? ఎందుకు ఈ కలతలన్నీ ఎందుకు? Because nobody opened their mouth and sang the song. He didn't get any bad. అంత గందరగోళం ఎందుకు జరిగింది అంటే ఎవరు నోరు తెచ్చి పాడట్లేదు కాబట్టి ఏ పాట పాడుతున్నారో It ఎవరికి was అర్థం so soft, so melodious to listen from outside, but no word is there. వినటానికి ఆ రాగం బానే ఉంది కానీ ఏం పాడుతున్నారో పదాలు ఏమీ సరిగ్గా పలకపోవడం వల్ల అర్థం They కాలేదు. don't make any sound, they don't make any noise. ఏ శబ్దము ఏ అల్లరి చేయరు వాళ్ళు. They are allergic to noise. వాళ్ళు అల్లరికి దూరంగా ఉంటారు. But we, when we sing the song, the words should be clearly heard, those who are going out. కానీ మనము పాటలు పాడేటప్పుడు బయట వెళ్ళే వాళ్ళు కూడా ఆ పదాలు స్పష్టంగా అర్థమయ్యే విధానంలో పాడాలి. That is another group of singing. మరి ఇంకొక గుంపు ఉంటుంది పాటలు. They replace joy with jolly. వాళ్ళు సంతోషాన్ని అల్లరితో నింపుతారు. ప్రేమించడం అది jolly. You have to sing, but in decent way. So there should be a balanced way. We should not be allergic to noise. At the same time, we should not replace jolly for joy. మనం సంతోషంతో పాడాలి కానీ అల్లరిగా పాడకూడదు. సంతోషంతో పాడాలి కానీ అంటే అల్లరిగా ఉండకూడదు, అదే విధంగా మౌనంగా కూడా ఉండకూడదు. So our singing should impact the neighbors and they should tell God has done great things for them and they rejoice. మనము పాడినప్పుడు అది మన చుట్టూ ఉన్న వారికి కూడా పొరుగు వారికి కూడా కానీ అర్థమై వారు కూడా మీ దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడు అని వారిగా చెప్పుకోవడానికి. And once they say in the third verse, the Lord has done great things for us, therefore we are glad. అంటే ఇక్కడ 3వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైంది. Hallelujah. Hallelujah. Now the people who are singing the song, they say, God has done great things for me, for us, in my family, and we are happy. ఇప్పుడు పాడుతున్న వారు చెప్తున్నారు, దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము. Hallelujah. So when you sing a song, you should also think about your life. When you sing a song, when you should read the verse and understand and meaningfully you should sing. మనం పాట పాడినప్పుడు మన జీవితాన్ని కూడా ఆలోచించుకోవాలి, అక్కడ ఉన్న పదాలు ఏంటో అది అర్థం చేసుకొని అర్థవంతంగా పాడాలి. And in the 4th verse, 4వ వచనంలో we read, bring back our captivity, O Lord, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పింపుము. as the streams in the south. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా వారిని రప్పించుము. There is a prayer. ఇది ఒక ప్రార్థన. He prays, bring back our captivity. వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారు? చెరపట్టబడిన మా వారిని As రప్పించుము. the streams of the south. ఎట్లా అంటే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా వారిని What does రప్పించుము. it mean? దాని అర్థం ఏంటి? In Israel, there is no river flowing regularly. Jordan is there,
but normally they depend on rains. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎప్పుడు ప్రవహించే నది ఉండదు, యోర్దాను నది ఉండదు, కానీ వాళ్ళు సహజంగా వర్షాల మీద ఆధారపడతారు. But suddenly there is a rain happening in the south, and the whole area is flooded. ఒకసారిగా దక్షిణ దేశంలో వర్షం పడి ఆ ప్రాంతమంతా కూడా ప్రవాహం వల్లే పారింది. So now the people who have come to Israel, they are glad and they expect more rains to happen, the land to become greener. ఇప్పుడు ఇజ్రాయెల్కి వచ్చిన వారు ఇంకా సంతోషంతో ఇంకా ఎక్కువ వర్షం పడాలని, ఇంకా పచ్చిగా బాగా మొలవాలని వాళ్ళు ఆశపడతారు. There is a verse in the Bible, in John chapter 7, in the believer's heart, rivers of living water will flow from your heart. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడబడింది, అది విశ్వాసుల హృదయాలలో నుంచి జీవజల నదులు పారును అని. From the hearts of the believers, rivers of living water will flow. విశ్వాసుల హృదయాలలో నుండి, నమ్మిన వారి హృదయాల నుండి జీవజల నదులు పారును. Suppose from my heart rivers of living water flows, my family will become greener. ఇప్పుడు ఒకవేళ నా హృదయంలో నుంచి కనుక జీవజల నదులు పారితే నా కుటుంబము మంచి పచ్చిక ఉన్నదిగా మారుతుంది కదా. Hallelujah. హల్లెలూయా. Whenever I come to Andhra, I used to look, oh, what a green land it is. Wherever I look, it is green. If I go to Tamil Nadu, wherever I see all bright trees in Andhra, everywhere it is green. What is the reason? ఆంధ్రాకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కానీ మొత్తం పచ్చిగా మంచి పొలాలు కనిపిస్తూ ఉంటాయి. అదే తమిళనాడుకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కానీ ఎండిపోయి ఉంటుంది. ఎందుకు కారణం ఏంటి? ఎందుకు మీ ఊరు గ్రీన్ వాటర్ యువర్ ల్యాండ్ ఇస్ గ్రీన్? ఎందుకు మీ ప్రాంతం ఎందుకు పచ్చికతో ఉంటుంది? రైతులు ఉన్నారు, రైతులు ఎందుకు ఇక్కడ ఉన్నారు? వాటర్ ఎక్కడ వచ్చింది? రిజర్వాయర్ ఎట్లా వచ్చింది? రివర్ ఉంది, రివర్ కృష్ణా రివర్ ఉంది, గోదావరి ఉంది. సో ఈ కృష్ణా అండ్ గోదావరి ఆర్ దేర్, యువర్ ల్యాండ్ విల్ బి గ్రీనర్. కాబట్టి కృష్ణ గోదావరి నదులు ఉన్నాయి కాబట్టి మన ప్రాంతం అంతా పచ్చగా ఉంటుంది. The Bible says from the believers rivers of living water will flow from your heart. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే నమ్మిన వారి హృదయాల నుండి జీవజలం నదులు పారును. Hallelujah. Hallelujah. Once I was thinking about this, if the river of living water is flowing from me, then my family will be greener. నేను ఒకసారి ఈ విధంగా అనుకున్నాను, ఒకవేళ ఈ జీవజల నదులు నాళ్ళ నుంచి కనుక పారితే నా కుటుంబం అంతా పచ్చగా ఉంటుంది కదా అని. If rivers of living water is flowing from me, my flat will become greener. ఒకవేళ కనుక నాళ్ళ నుంచి ఈ జీవజల నదులు పారుతుంటే మన ఫ్లాట్ కూడా మొత్తం కూడా పచ్చగా అయిపోతుంది కదా అని. And finally my street will become greener. అదే మా వీధి అంతా కూడా పచ్చగా అయిపోతుంది కదా. Hallelujah. Rivers of living water is flowing from you. Your area will become greener. There will be flourishing. ఒకవేళ మీలో నుంచి కూడా జీవజల నదులు పారుతుంటే మీ ప్రాంతం అంతా కూడా అది పచ్చగా అభివృద్ధి చెందినట్లుగా మారుతుంది. Now the psalmist says, "Bring back our captivity, O Lord, as the streams in the south." కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా స్థిరపడగలిగిన వారిని రప్పించును, దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లుగా వారిని ఇంకో మాటలో చెప్పాలంటే వర్షం కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. మరలా ఒక ఉజ్జీవం రావాలని ప్రార్థన చేస్తున్నారు. మరి ఒకసారి ఉజ్జీవం కావాలని ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఉజ్జీవం వస్తే అందరూ సంతోషంగా ఉంటారు. I once met a pastor in Andhra Pradesh, Pastor Tiruparam. నేను ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ కృపారావు గారిని కలిశాను. I met him. He greeted me. Augustine, అద్భుతం. ఆయన అన్నారు, నువ్వు కలిసినప్పుడు అగస్టిన్ అద్భుతం అన్నారు. First time, normally, praise the Lord, glory to God.
in other pastors will tell. This pastor was a stout man and he said, against me. Up. సహజంగా కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్న దేవుడు మహిమలను చెప్పుకుంటారు. కానీ ఈ సేవకుడు కలిసినప్పుడు అద్భుతంగా చేశాడు. He says, I experienced great miracle. ఆయన అన్నాడు నేను ఒక గొప్ప అద్భుతాన్ని రుచి చూశానని. So he says, again, daily I see miracles. ఆయన అన్నాడు నేను మరలా ప్రతిరోజు అద్భుతములు చూస్తున్నాను అని. Believers should expect miracles after miracles, miracles after miracles in their life. కాబట్టి విశ్వాసులు అద్భుతముల వెంబడి అద్భుతములను వాటి కొరకు వారు ఎదురు చూడాలి. Hallelujah! Hallelujah! The streams of water like in the south. కాబట్టి దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా Do it again, Lord. ఆ విధంగా మరలా జరిగించాడు There has ప్రభువా. been rain earlier. ఇంతకుముందు వర్షాలు పడ్డాయి Again we will rain. కానీ మరలా వర్షం We పడినట్లుగా need చేయండి. rain, one more time rain. మాకు మరి ఒకసారి వర్షం కావాలి. Hallelujah. Have you ever heard about Billy Graham? ఎప్పుడైనా బిల్లీ గ్రహాం గారి గురించి విన్నారా? Well, there was a great evangelist. ఆయన ఒక గొప్ప స్వార్థికుడు. When he was a young student in a Bible college, ఆయన ఒక బైబిల్ కాలేజ్ లో ఒక యవన స్టూడెంట్ గా ఉన్నప్పుడు విద్యార్థిగా the ఉన్నప్పుడు Bible college went to see John Wesley's house. ఆ బైబిల్ కాలేజ్ లో వాళ్ళందరూ కూడా జాన్ వెస్లీ గారి ఇంటికి చూడడానికి వెళ్ళారు. John Wesley lived during 1700s. ఆయన 1700 సంవత్సరాల ఆ సమయంలో జాన్ వెస్లీ గారు So జీవించారు. all the students went around John Wesley's house and they visited the house. ఆ బైబిల్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా కాబట్టి జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇంటినంతటిని చూశారు. Finally, they came to the place where John Wesley used to pray. చివరికి వారు ఈ జాన్ వెస్లీ గారు ప్రార్థించుకునే స్థలానికి వచ్చి చూశారు. There was a carpet. అక్కడ ఒక రగ్గు ఉంది. In the carpet, there were two torn places nearby. The two places were torn because John Wesley used to kneel down and pray. అక్కడ ఆయన మోకరించి ప్రార్థించే ప్రాంతంలో అక్కడ ఉన్న రగ్గు మీద 2 హోల్స్ లాగా అక్కడ ఉన్నాయి. And all the people, after seeing, visiting John Wesley house, they went and boarded their bus. వాళ్ళు అక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆ ప్రాంతాన్ని అందరినీ చూసి ఆయన ప్రార్థించే స్థలాన్ని చూసి తర్వాత మళ్ళీ బస్ తిరిగి వెళ్ళారు. When they went and counted how many have returned, one fellow was missing. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతమంది వెళ్ళారు అనేసి వాళ్ళు మొత్తం లెక్కేసుకున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించట్లేదు. Billy Graham was missing. బిల్లీ గ్రహాం గారు So కనిపించలేదు. they came running, searching for Billy Graham. మళ్ళా వెనక్కి వచ్చి బిల్లీ గ్రహాం గారి వరకు వాళ్ళు They వెతికారు. said in all the rooms. అన్ని గదుల్లో వెతికారు. Now Billy Graham knelt on the place where John Wesley's footprint prints were there. He was kneeling on those places, on that place, and crying, Lord, do it again in my time. You did a great miracle during John Wesley's time. Do it again in my life. ఇప్పుడు వారు వచ్చి చూసినప్పుడు బిల్లీ గ్రహాం గారు జాన్ వెస్లీ గారు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేశారో ఆయన అంచుల గుర్తులు ఎక్కడైతే ఉన్నాయో అదే స్థలంలో ఆయన కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే దేవా మీరు జాన్ వెస్లీ గారి టైంలో నేను చేశావు కదా మరలా ఇప్పుడు కూడా నేను జరిగించు అని. The same heavy rains should happen in my life. అదే గొప్ప అద్భుతము అదే వర్షము నా జీవితంలో కూడా Will కురిపించబడాలి. you pray for a revival in your area? మీ ప్రాంతంలో కూడా ఉద్యోగం కొరకు మీరు ప్రార్థన చేస్తారా? Bring back our family. మరలా చెరువులలో ఉన్న వారిని తిరిగి Let రప్పించండి అని. there be a great revival in Dachepalli. దాచేపల్లిలో ఒక గొప్ప ఉద్యమం There రావాలని should some people in this town, if you start praying today, a great revival will come during your life. మనం ఇది ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు కూడా ఒక గొప్ప ఉద్యమం వస్తుంది. Hallelujah. And finally, verse 5 and 6 it says, sowing. 5-6 వచనాలు చూస్తే విత్తుట గురించి చూస్తాం. While sowing, he is crying. He cries and sows. ఇక్కడ విత్తే వ్యక్తి కన్నీళ్లు విడుస్తూ విత్తడం చూడు. Because he is making a big sacrifice while sowing. ఎందుకంటే అతను ఆ విత్తేటప్పుడు ఎంత గొప్ప త్యాగం చేస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు. He is in tears, he is weeping
and show you. అతను కన్నీళ్లతో విడుచుచు విత్తుతున్నాడు. Now, with tears and weeping, praying has become very rare. ఈ దినాల్లో మందిరాలలో కన్నీళ్లు విడుస్తూ విత్తడము చాలా తక్కువైపోయింది. Do you really cry before God for the evangelistic work? మీరు దేవుని సన్నిధిలో స్వార్థ పరిచర్య కొరకు కన్నీళ్లు విడుస్తున్నారా? You pray, you shed tears for your daughter's marriage, you shed tears for your son's job. But do you cry before God for the evangelistic work? మీ కుమార్తెల ఉద్యోగాల కొరకు, కొడుకుల చదువుల కొరకు, వాటి కొరకు ఏడుస్తున్నారు కానీ స్వార్థ పరిచర్య కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారా? Yes, it is necessary that our family should be blessed. For that we have to be praying before God. At the same time, as a good believer, as a mature believer, or the evangelistic work, we should pray before God. మనం మన కుటుంబం కొరకు ఏడ్చి ప్రార్థించడము అది మంచిదే, కానీ మనము విశ్వాసులుగా మనము స్వార్థ పరిచర్య కొరకు కూడా ఏడ్చి ప్రార్థించేవారుగా ఉండాలి. Now, there is a saying called knee-bearing ministry and tire-bearing ministry. Knee-bearing ministry and tire-bearing ministry. ఒక పదాలు ఉన్నాయి. ఏంటి అంటే మోకాళ్ళు అరిగిపోయే పరిచర్య, లేకపోతే టైర్ అరిగిపోయే పరిచర్య. Running here and there, running that place to meet that man, to visit that house. Every time running by scooter or car, the tire, scooter tire, bike tire will get the whole up. టైర్ అరిగిపోయే పరిచర్య అంటే పరిచర్య వరకు ఇక్కడికి అక్కడికి పరిగెత్తడం, ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం, అది చేయటం, ఇది చేయటము. But the knee is so soft. కానీ మోకాళ్ళు చాలా మెత్తగా ఉంటుంది. There was a pastor, Pastor Sundaram in Chennai. Suppose a man comes for pastoral interview. During the interview, the pastor will ask, "Come on, show your knee." సుందరం గారు అనే ఆయన ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమని అడిగేవారంటే మీ మోకాలు చూపించండి అని అడిగేవారు. If the knee is so soft, he will tell you are not. You go and pray for some more days. After that, the knee becomes rough. ఒకవేళ అంత మోకాలు మెత్తగా ఉంటే నువ్వు ఇక్కడ పనికిరావు, మీరు వెళ్ళండి, మీ మోకాలు గట్టిపడినప్పుడు ప్రార్థన ద్వారా గట్టిపడినప్పుడు అప్పుడు తిరిగి రండి. మీరు ఎట్లా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. కాబట్టి జీవం కొరకు కన్నీళ్లతో మోకాళ్ళ మీద ప్రార్థించడం చాలా అవసరము. Then doubtless come again with rejoicing, bringing deceits. మనము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు సంతోష గానము చేయొచ్చు, పనులు మోసుకొని వస్తాము. This morning we were prophetically said that this church will grow bigger and bigger. ఉదయకాలము ప్రవచనాత్మకంగా ఈ మందిరం ఇంకా గొప్పది అవుతుంది అని మనం చెప్తున్నాము. Who will do this? పరిచర్యను ఎవరు చేస్తారు? Will God send some angels and bring people? దేవుడు ఎవరైనా దేవదూతల్ని పంపించి పరిచర్య చేస్తారా? You have to go and invite people. మీరు వెళ్ళి ప్రజలను ఆహ్వానించాలి కదా. Before going, you spend time with God in prayer. ఆ విధంగా ప్రజలను ఆహ్వానించే ముందు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. And you will bring sheaves with you. అప్పుడు సంతోషంతో పనులు మోసుకొని వస్తారు. Hallelujah. హల్లెలూయా. So now having listened another 10 or 15 minutes, I will tell you about the missionary biography. మనం ఇప్పుడు వరకు వాక్యం విన్నాము. ఇప్పుడు కొద్ది సమయంలో 10 నిమిషాల్లో ఒక మిషనరీ యొక్క జీవిత చరిత్ర గురించి విన్నాము. This is a new venture. I am trying for the first time in the church. ఇది మొదటిసారిగా మీ మధ్య నేను ప్రయత్నిస్తున్నాను. So please see carefully. కాబట్టి జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Do you know who translated your Telugu Bible? ఈ తెలుగు బైబిల్ని ఎవరు తర్జుమా చేశారో మీకు తెలుసా?
William Carey. William Carey is the one who translated many languages. William Carey కాబట్టి విలియం కేరీ గారు తెలుగులోకి ఇంకా అనేక భాషల్లో కూడా బైబిల్ని తర్జుమా చేశారు. సో మీ చేతిలో ఉన్న బైబిల్ కొంచెం బైబిల్ చూపించండి. The Bible you have in your hand was translated by William Carey, and we are going to see about William Carey. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ని తర్జుమా చేసింది విలియం కేరీ గారు. మనం ఆయన జీవిత చరిత్ర గురించి చూద్దాము. William Carey are you able to see? అనిపిస్తుందా మీ అందరికి? Yes. Now listen to me. William Carey was a missionary. విలియం కేరీ గారు ఒక మిషనరీ. మిషనరీ అంటే తెలుసా మీకు? మిషనరీ అంటే ఏంటో తెలుసు? ఇప్పుడు సువార్థికులు. ఓకే ఓకే, సువార్థికులకు మిషనరీకి ఏం వ్యత్యాసం? సువార్థికులకు మిషనరీకి వ్యత్యాసం ఏంటి? అన్ని మిషనరీలు సువార్థికులుగా ఉన్నారు. అన్ని సువార్థికులు మిషనరీగా ఉన్నారా? మిషనరీలందరూ సువార్థికులుగా ఉన్నారు కానీ సువార్థికులందరూ మిషనరీలు కాదు కదా. ఓకే, sacrificial. Okay, sacrificial. Then any other thing? ఈ ఊర్లో కూడా sacrificial గా evangelist ఉన్నారు. First of all sacrifice, then sending away. They should go from other place. The man mission or missionary means a man sent from his place to another place. And suppose I am living in Dachepalli. In Dachepalli, I am not a missionary. If I am sent to Haryana or Bihar, then I am a missionary. I am going to Haryana. మిషనరీ అంటే ఒక మిషన్ అంటే ఒక పని నిమిత్తము వారున్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వారు వెళ్ళి పరిచర్య చేయడం. అంటే మన దాచపల్లిలో ఉన్న వారు ఇక్కడ పరిచర్య చేయడం కాదు కానీ దూరంగా ఇక్కడ హర్యానా దాచపల్లిలో సువార్థికులు ఈ స్వార్థి అక్కడ హర్యానా వెళ్తే అక్కడ అదే హర్యానాకి వెళ్ళి మనం పరిచర్య చేస్తే మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళి పరిచర్య చేస్తే వాటిని మిషనరీలు అంటారు. ఇవి ఇక్కడ మనకి ఇవ్వబడిన స్క్రీన్ లో ఒక 2 బొమ్మలు ఉన్నాయి కదా. రెండు చెరువు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెండు చెరువులు? ఏ వ్యత్యాసము? ఒకే చెరువులో మీరు లేవు. వెరీ గుడ్. నౌ సపోజ్ ఈ చెరువు కదా మేము ఉన్న చెరువు. మేము ఉన్న చెరువులో చాలా మంచి ఆధారం పెడితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న చేపలు అవుతుంది కదా. ఆ చెరువులు మీరు వస్తుందా? ఈ చెరువులు this pond it will become bigger, it may grow and a lot of fish will be there. ఈ నీళ్ళున్న చెరువులో అయితే ఈ చేపలు పెరుగుతాయి, ఎక్కువ అవుతాయి, అవి పెరుగుతాయి కానీ నీళ్లు లేని దాంట్లో పెరగవు కదా. అక్కడ ఏ చేపలు కూడా రావు. Suppose we want to populate that pond with fish. What would you do? ఒకవేళ కనుక ఆ పైన ఉన్న చెరువులో చేపలు రావాలంటే ఏం చేయాలి? చేపలు ఏం చేపలు? So one fish, a few fish from this pond will be sent or thrown into that water.
అక్కడ చెరువు పైన ఉన్న దాంట్లో చేపలు కావాలి అంటే ఏం చేయాలంటే దీంట్లో నుంచి కొన్ని చేపలు తీసి అక్కడ వేస్తే అవి ఇంకా అభివృద్ధి పొందుతాయి. So, if you do a lot of ministry, lot of good things in this pond, nothing will happen in the other pond. ఒకవేళ ఈ కింద ఉన్న దాంట్లో ఉన్నట్టుగానే మనము అక్కడే ఎంతో పరిచయం చేసినా కానీ ఏం జరగదు. Suppose in Tachapalli, now 20 churches are supposed, and after 2 or 3 years, 200 churches are there. Will that pond get any believer there? ఒకవేళ కనుక దాశపల్లిలో ఊహించుకుందాము 20 సంఘాలు ఉన్నాయి అనుకోండి, మరి ఇంకో సంవత్సరానికి ఒక 200 సంఘాలు అయినా కానీ అక్కడ ఏమి లేని చేపలు లేని చోట ఇంకేమైనా చేపలు వస్తాయా? That will continue without anything. ఈ కింద దాంట్లో చేపలు ఉన్న దాంట్లో చేపలు ఉంటూనే ఉంటాయి, చేపలు లేని దాంట్లో ఉండవు. Only if a believer from Tachapalli goes there, or in other words, if a believer is sent from your church to that pond, then it will become. ఈ సమృద్ధిగా ఉన్న చేపల నుండి కొన్ని చేపలు వెళ్ళి ఖాళీగా ఉన్న దాంట్లోకి వెళ్ళి ఉంటాయి, కానీ చేపలు ఏ విధంగా అయితే రావో అదే విధంగా మనము దాశపల్లి నుండి వేరే ప్రాంతంలో ఎక్కడ పరిచర్య లేదో అక్కడికి వెళ్ళి పరిచర్య చేయకపోతే ఆ పరిచర్య జరగదు. That is why the mission statement is go or send. కాబట్టి మిషనరీలు వాళ్ళు సహజంగా పాటించేది ఏంటంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వారిని పంపించండి. Some of you can go, some young people are there. You can dedicate, you can send them, and they can go, or you should send them, encourage them to go as missionaries. మీ మధ్య కొంతమంది యవనస్తులు ఉన్నారు, వారిని ప్రార్థన చేసి వారిని పంపించవచ్చు. వారు యవనస్తులు వెళ్ళొచ్చు, మిగతా వారిని పంపించవచ్చు. If the believers in England, they were jumping and dancing and praying and being filled with the Holy Spirit, doing all things only in England, you would not have received Bible. ఒకవేళ ఇంగ్లాండ్ లో ఉన్న పరిశుద్ధులు వాళ్ళ ఉన్న చోటనే వారు పాటలు పాడుకుంటూ ఆరాధిస్తూ వారు అక్కడే ఉన్నట్లయితే ఈ దినాన మన చేతుల్లో దేవుడి వాక్యం ఉండేది కాదు. They would have grown higher heights in the spiritual life, but India would not have received. వారి ఆత్మీయ జీవితం ఎంతో ఎదుగు ఉండేవారు, కానీ ఇండియా మాత్రం భారతదేశానికి ఏ ఉపయోగం ఉండేది కాదు వారు రాకపోతే. Because missionaries came from England, we have Bible in our hands. ఈ మిషనరీలు ఇంగ్లాండ్ విడిచిపెట్టి భారతదేశంకు వచ్చారు కాబట్టి ఈ దినాన మన చేతుల్లో దేవుడి వాక్యం ఉన్నది. Now in India we have many states that are no Christians. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు లేరు. In some parts of India, if you go and ask, you know Jesus Christ, somebody will ask, what is the praise of that? మనము వెళ్ళి ఎవరైనా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి అడిగినప్పుడు మీకు దేవుని యేసుక్రీస్తు వారు తెలుసా అన్నప్పుడు దాని ఖరీదు ఏంటి అంటారు. Is it available here? Because they don't know Jesus. వారికి యేసుక్రీస్తు వారు ఏంటో ఎవరో తెలియదు కాబట్టి అది ఎక్కడ దొరుకుతుంది, అది కొనుక్కునేదా అని అంటారు. Who will tell? Who will go and tell? వారికి ఎవరు వెళ్ళి చెప్తారు? If some of you can go, then you will be a missionary. మీలో కొంతమంది వెళ్ళగలిగితే మీరు మిషనరీగా ఉంటారు. William Carey was born in England. విలియం కేరీ గారు ఆయన ఇంగ్లాండ్ లో జన్మించారు. He was born in a poor family. That family was a weaver's family. ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. వారు నేత పని చేసే కుటుంబం. So he could not study. He could not go to college. అతను చదువుకోలేదు, అతనికి కాలేజ్కి వెళ్ళడానికి కుదరలేదు. So in the young age, he was sent as an apprentice in a chocolate shop. కాబట్టి అతను యవన కాలంలోనే చదువుకోలేకపోవడం బట్టి అతను ఒక చెప్పులు కొట్టే షాప్ లో అతను ఒక పని చేయడానికి వెళ్ళాడు. A cobbler, becoming a great missionary, and translating Bible in your language. చెప్పులు కొట్టే వ్యక్తి ఆయన ఒక గొప్ప మిషనరీగా మారి ఈ దినాన మనకున్న బైబిల్ని ఆయన అనువాదం చేశాడు. Hallelujah.
thank God for the sacrificial people. ఇలాంటి త్యాగపూరితమైన వ్యక్తులపై దేవుని కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. Now he had a great interest in going all around the world because he read the books of Cowper. Captain Cook's books. ఆయనకి మొత్తం వెళ్ళి అన్ని చోట్ల వెళ్ళి తిరగాలని ఆశ ఎందుకు వచ్చిందంటే కెప్టెన్ కుక్ అనే వ్యక్తి యొక్క పుస్తకాలు ఆయన There was a చదివేవాడు. man in England or Navy. He was a ship captain. He wrote a lot of books about various countries. అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఓడ యొక్క కెప్టెన్ ఉన్నాడు. అతను వెళ్ళిన ప్రాంతాలన్నిటి గురించిన పుస్తకాలు రాశాడు. So he was interested to go to various places in the world. అవన్నీ చదివి విలియం కేరీ గారికి కూడా చాలా ప్రాంతాలు తిరగాలని చూడాలని ఆశ But కలిగింది. he was only a cobbler assistant. కానీ అతను చెప్పులు కుట్టే వారికి సహాయం చేసే వ్యక్తి మాత్రమే. So as a cobbler assistant, he started learning Dutch, Latin, and a few languages in life. కాబట్టి అతను ఆ చెప్పులు కుట్టే పని చేస్తూనే డచ్, ఫ్రెంచ్ ఇట్లా అనేక భాషలు నేర్చుకున్నాడు ఆయన. Suppose some of you seated here, if you want to go as a missionary to Bihar, what should you do first? ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు బీహార్కి మిషనరీగా వెళ్ళాలనుకుంటే మీరు మొదట చేయాల్సిన పని ఏంటి? హిందీ Bihar, do they speak Telugu? బీహార్లో వాళ్ళు తెలుగు మాట్లాడతారా? హిందీ భోజ్పురి Hindi. So here itself you should learn Hindi. కాబట్టి అక్కడికి వెళ్ళకముందే ఇక్కడే మనము హిందీ భాషను నేర్చుకోవాలి. Then what he did, he made a map. Of world map. కాబట్టి ఆ తర్వాత అతను ఏం చేశారు విలియం కేరీ గారు అంటే అతను తన సొంతగా ఒక భూగోళ పటాన్ని చిత్రీకరించాడు ఆయన. ఏమమ్మా మీతో ఇండియా మ్యాప్ ఉందా? మీ దగ్గర ఇండియా మ్యాప్ ఉందా? భారతదేశ పట్టణం ఇప్పుడు అందరికీ దొరుకుతుందా? భారతదేశ ఈ ఇండియా మ్యాప్ లో ఢిల్లీ ఇక్కడ ఉంది, ఆగ్రా ఇక్కడ ఉంది, కల్కత్తా ఇక్కడ ఉంది, అవన్నీ మార్క్ చేస్తాం కదా లేదా? ఈ క్వశ్చన్ అడుగుతాం కదా. సోషల్లో వస్తుంది కదా. But on those days there was no printing press, there was no world map. So reading Captain Cook's book, he made a big world map. He drew a world map. ఆ కాలంలో వాళ్ళకి ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇవేమి లేవు కాబట్టి అతన్ని ఆ బుక్స్ చదివారు. కెప్టెన్ బుక్స్ చదివి ఆ పుస్తకాల ద్వారా అతను చదివిన దాన్ని బట్టి ఆ పటాన్ని చిత్రీకరించాడు. So how to go to France? ఫ్రాన్స్ వెళ్ళడం ఎట్లా? How to go from England to India? ఇంగ్లాండ్ నుంచి ఇండియా వెళ్ళడం ఎట్లా? So he made all the maps available. అలా ఆ పటాలన్నిటిని అతను చిత్రీకరించాడు. Then finally he became a pastor. చివరికి అతను ఒక పాస్టర్గా అయ్యాడు. See, suppose somebody wants to go as a missionary, first they should become a Sunday school teacher. ఎవరైనా మిషనరీ అవ్వాలంటే ముందు వారు సండే స్కూల్ టీచర్ అవ్వాలి. Then she should become a preacher. ఆ తర్వాత వారు బోధకులు అవ్వాలి. Then they should go to missionary. ఆ తర్వాత వారు మిషన్ ట్రిప్కి వెళ్ళాలి. So William Carey became a Baptist preacher. ఈ విలియం కేరీ అనే వ్యక్తి ఆయన ఒక బాప్టిస్ట్ బోధకుడుగా ఆయన అయ్యారు. And he was preaching so powerfully. ఆయన ఎంత శక్తివంతంగా ఆయన పరిచయం చేస్తున్నారు. It is in English. How we preach it. William Carey was preaching in the
Okay. Okay. He is telling, expect great things from God. ఆయన చెప్తున్నారు దేవుడి నుంచి గొప్ప సంగతులను మీరు ఎక్స్పెక్ట్ చేయండి And attempt great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలను జరిగించండి. So that was his message for the Methodist people, Baptist people. అదే బాప్టిస్ట్ వారికి ఆయన ఇచ్చిన వర్తమానం. After preaching, he decided that I will also expect great things from God. ఆ తర్వాత దాన్ని బోధించిన తర్వాత అతను కూడా అనుకున్నాడు నేను కూడా దేవుడి నుంచి గొప్ప విషయాలను నేను ఆశిస్తాను, And I will do great things for God. నేను కూడా దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తాను అని. Who was that? ఎవరది? William Carey. Who gave you the Bible? మీకు బైబిల్ ఇచ్చిన విలియం కేరీ గారు. Then he found Baptist Missionary Society. ఆ తర్వాత ఆయన బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనే దాన్ని ఆయన స్థాపించారు. Do you know any missionary organization in Andhra? ఆంధ్రాలో ఉన్న ఏదైనా మిషనరీ సంస్థ మీకు తెలుసా? సేవా భారత్. సేవా భారత్. సేవా భారత్ ఉంది. ఆంధ్రలో ఎన్నో మిషనరీ స్థాపనలు మిషనరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కానీ మీకు ఎందుకు తెలియదు. సో ఈ ఫౌండ్ the missionary organization called Baptist Missionary Society. కాబట్టి విలియం కేరీ గారు బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనే సంస్థను ఆయన So ప్రారంభించారు. after forming the society, he said, "We will go, we will send, we will go, we will send." Then finally, nobody was going, so he said, "I myself." ఆ సొసైటీని స్థాపించిన తర్వాత మనం వెళ్దాము మనం పంపిద్దాము అని ఆయన అనేకసార్లు చెప్పారు. ఎవరు రావట్లేదు కాబట్టి తర్వాత ఆయనే వెళ్ళాడు. So he traveled 5 months by ship to come to India. ఆయన ఇంగ్లాండ్ నుంచి 5 నెలలు ఓడ ప్రయాణం చేసి ఇండియాకి వచ్చారు. It was a very difficult travel. అది ఎంతో కష్టతరమైన ప్రయాణం అది. So he reached Calcutta ఆయన కలకత్తా చేరుకున్నాడు. and he learned Bengali ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నారు. and he became a scholar of Sanskrit. అక్కడ సంస్కృతం విద్యావేత్త అయ్యాడు ఆయన. Then they started Serampur mission. Serampur is a place in Calcutta. షరంపూర్ అనే ఒక కలకత్తాలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ మిషనరీ Even now there is a Serampur Bible University. Serampur University was the first university of India. కాబట్టి ఇప్పుడు కూడా షరంపూర్ యూనివర్సిటీ అని ఉంది. అది ఇండియాలో ఉన్న ఫస్ట్ యూనివర్సిటీ, అది షరంపూర్ యూనివర్సిటీ. So Serampur mission was started. షరంపూర్ మిషన్ అనేది ప్రారంభించబడింది. Then they started regular preaching, regular praying, and then they thought we should translate Bible in our language. ఆ విధంగా బోధించడం వాక్యము బోధించడం ప్రారంభించారు. తర్వాత వారు అనుకున్నారు ఈ బైబిల్ తర్జుమా చేయాలి అని. He had to fight 2 social evils. ఆయన 2 సామాజిక ఈవిల్స్ ని అంటే చెడుని ఆయన Number 1, ఫైట్ చేయాల్సి వచ్చింది. child marriage. మొదటిది ఏంటి అంటే బాల్య వివాహం. మీ ఊర్లో పెళ్లి ఏం ఏజ్లో జరిపిస్తారు? ఏ వయసులో మీకు పెళ్లి చేస్తారు? ఇక్కడ After 18. 18 సంవత్సరాల On తర్వాత. those days when William Carey came at the age of 4 years old, girl will be married. ఆయన విలియం కేరీ గారు భారతదేశంకి వచ్చిన ఆ సమయంలో 4 సంవత్సరాల అమ్మాయిని కూడా వివాహం చేసేవారు. Why do girls get married? Why the parents think about girls marriage? ఎందుకు ఈ తల్లిదండ్రులు అమ్మాయిలకి వివాహం ఎందుకు చేస్తారు? Our responsibility should get over. మా బాధ్యత తొలగిపోయిందిలే అని.
So the father has to wait about up to 20 years, 25 years, and then he will come. My responsibility is over. Now, those people come at the age 4 itself, if you see goes out of our house, it's very good. ఇంకా ఇప్పుడైతే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం చేసి నా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. ఆ కాలంలో 4 సంవత్సరాలకి అయిపోతుంది కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ బాధ్యత తప్పించుకోవడానికి 4 సంవత్సరాలకి వివాహం But చేసేవాళ్ళు. it is very difficult for the hands. కానీ అది అమ్మాయి చాలా కష్టంగా ఉంటది కదా. So, William Carey fought against this system. కాబట్టి విలియం కేరీ గారు ఈ యొక్క బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. No, man should not be married up to the age of 4. ఈ అమ్మాయిలు ఈ యొక్క 4 సంవత్సరాల వయసులో వారు ఆ విధంగా వివాహం William Carey చేసుకోకూడదు. not only printed Bible in 40 languages, he fought against social evil. అతను మనకి బైబిల్ని తర్జుమా చేయడమే కాదు కానీ సామాజిక పరమైన ఈ యొక్క చెడు అలవాట్లను కూడా వాటికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారు. So with him, Raja Ram Mohan Roy also joined, and a rule was passed. Law was made that child marriage was banned in India. కాబట్టి రాజారాం మోహన్ రాయ్ గారు కూడా అంత కలిశారు. ఆ విధంగా ఆ సమయంలో ఈ బాల్య వివాహ చట్టాన్ని వారు నిరోధించారు. So first of all, he fought against child marriage. మొదటిగా అతను బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. And secondly, he fought against sati. రెండవదిగా ఆయన సతీ అనే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడారు. What is sati? సతీ అంటే ఏంటి? భర్త చనిపోయిన తర్వాత భార్యకి టు కిల్ వైఫ్ ఆఫ్టర్ హస్బెండ్స్ డెత్. భార్య చనిపోయిన భర్త What's happening, Father? Come, your husband awaits. You do not wish to dishonor your family, do you? Now the husband died, the wife is back. The husband died and they are going to unite. ఇక్కడ మనం చూడొచ్చు భర్త చనిపోయాడు, భార్యను కూడా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. What you do today will make up for your sins and that of your husband. No! Do not. No. Please, forget her. Leave us alone. She doesn't have to do this. She does. There is no other way. She did not live there. ఆమె బ్రతకకూడదు, ఆమె కూడా చనిపోవాలి భర్తతో. When the husband dies, there is no meaning for the wife to live. భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతికుంటే ఏ ఒక అర్థం ఉండదు, ఆమె కూడా చనిపోవాలి అంటున్నారు. So that was sati. అది సతీ. And William Carey fought against that. విలియం కేరీ గారు ఈ సతీ అనే వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. So William Carey, who came as a missionary from England to India, విలియం కేరీ గారు మిషనరీగా ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియాకి వచ్చారు. translated Bible in 40 languages. బైబిల్ని 40 భాషల్లోకి ఆయన తర్జుమా చేశారు. After coming, he did not return. He did not even go to visit England. He all through the 40 years, he lived and died in India. ఆయన ఒకసారి భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళలేదు. ఆయన ఉన్న 40 సంవత్సరాలు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే మరణించారు. He baptized many people. అనేక మందికి బాప్తిస్మం ఇచ్చారు. He founded church ఒక మందిరాన్ని స్థాపించారు. and he was a missionary. ఆయన ఒక మిషనరీగా ఉన్నారు. Now, we are happy Christians in this place. మనము ఇక్కడ సంతోషమైన క్రైస్తవులుగా ఇక్కడ ఉన్నాము. There are still in India, there is no church in such district. కానీ కొన్ని జిల్లాల్లో భారతదేశంలో ఇప్పటికీ కూడా మందిరాలు లేవు. Who will go there and build a church? ఎవరు అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపిస్తారు? In Isaiah chapter 6, God asked a question.
whom shall I send? Who will go for me? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రశ్నను వేస్తున్నాడు. నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు పోను? Even this evening, maybe this is a new teaching, new thing you are listening, but God is asking, whom shall we send? Who will go for us? ఈ సాయంకాలం మనకి ఇది కొత్తగా ఉండొచ్చు, కానీ మనం దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపెదను, ఎవరు వెళ్తారు? What can we do? మనం ఏం చేయగలము? First of all, you should know missionary organizations in Andhra Pradesh. మొదటిగా మీరు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిషనరీ సంస్థల గురించి మనం తెలుసుకోవాలి. Yes, you are working on the extension of your church, that is good. At the same time, there is no church in Haryana, there is no church in Odisha. You should also pray for them and plant for them. మీరు మీ మందిరంలో పనిచేస్తున్నారు, అది మంచిదే, కానీ హర్యానా, ఒడిశాలో అనేక ప్రాంతాల్లో మందిరాలు లేవు. మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని పంపించి దాన్ని సిద్ధపరచాలి. That's what I showed in the first slide. In this pond, there is a lot of fish, but in another pond, there is no fish. Some fish will be transferred. కాబట్టి మొదట మనం చూసిన చిత్రపటంలో చూసిన విధంగా ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి, ఒక చెరువులో చేపలు లేవు. ఈ ఇక్కడున్న చేపలు కూడా అక్కడికి వెళ్తే ఆ చెరువులో కూడా So చేపలు you వస్తాయి. should pray, you should know where there is no church. మీరు ప్రార్థన చేయాలి, ఎక్కడ మందిరాలు లేవో తెలుసుకోవాలి. You should know about missionary organizations, missionaries in India. ఈ మిషనరీ సంస్థలు ఎక్కడ ఇండియాలో ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి. If possible, invite some of the missionaries to your church to give testimony, to tell about the mission field work. కుదిరితే కొంతమంది మిషనరీస్ ని మన మందిరానికి ఆహ్వానించి వాళ్ళు ఏ విధంగా పరిచయం చేస్తున్నారు, వాళ్ళ మిషనరీ పరిచయం వచ్చి తెలుసుకోవాలి. To support them, వారికి సహాయం చేయాలి, pray for them, వారి కొరకు ప్రార్థన చేయాలి. and from your church send missionaries to those places. మన మందిరాల నుంచి కూడా దేవుడు మిషనరీలను పంపించాలి. God bless you. దేవుడు మనకు దీవించాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father in heaven, we thank you, we thank you. పరలోకమందు మా తండ్రి, నేను స్తుతిస్తున్నాము, Help us to learn, study your word. దేవా నీ వాక్యాన్ని చదువుకోవడానికి మాకు సహాయం చేయండి. Help us to pray for the revival of our church. దేవా మా మందిరం యొక్క ఉజ్జీవం కొరకు మేము ప్రార్థించడానికి సహాయం Help చేయండి. us to send missionaries to unreached places. దేవా ఎక్కడైతే ప్రజలు లేరో, మందిరాలు లేవు, అక్కడికి మిషనరీలను పంపించడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.